నేను మిమ్మల్ని దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు కొన్ని చెప్తాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో వైసీపీ పెయిడ్ మీడియా, సోషల్ మీడియా ఒక వీడియో చేసి, వీడు చెప్పేటువంటి అబద్ధాలు ఎట్లా ఉంటాయో చూడండి. ఎంతగా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పేసి అందులో భాగంగా ఆర్టికల్ చూడండి, నేను చదివి వినిపిస్తాను మీకు. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇన్ ద forefront in attracting investment since 2019. In 2022-23, the government attracted 3,32,186 crore, according to a joint survey conducted by MSME Export Promotion Council and the Confederation of Organic Food Producers and Marketing Agencies. వాళ్ళు సంయుక్తంగా ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వాళ్ళు, అలాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు సంయుక్తంగా చేసిన సర్వేలో మొత్తం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మన ఆంధ్రప్రదేశ్కి 2022-23 సంవత్సరంలో అంటే 3,32,186 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 3,32,386 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంట. అబద్ధాలు చెప్పడానికైనా ఒక పద్ధతి పాడు ఉండాలిరా. డాక్టర్ చదువుకున్నావు, నువ్వు సెన్స్ ఉందా నీకు అసలు? సర్వే, నువ్వు ఆర్టికల్ చదివి రాష్ట్ర ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఆర్టికల్ చదివి, ఎవడో ఆర్టికల్ రాస్తే, ప్రభుత్వంలో ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి 3,36,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022-23 సంవత్సరంలో వచ్చినాయా? ఏమైనా పద్ధతి ఉందా అసలు మీరు మాట్లాడేదానికి? వైఎస్ఆర్సీపీ ఈరోజు అధికారికంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ తెలుగుదేశం ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనేది డౌన్ ది లైన్ వస్తాయి. బట్ ఇది కరెంట్ టాపిక్ కాబట్టి ఈ కరెంట్ టాపిక్లో ఈ విధంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రోగ్రెసివ్గా టార్గెట్ చేసి వదిలి 3,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఒక ఆర్టికల్ చదివి వినిపిస్తున్నారు. డాక్టర్ గారు, మీకేమైనా సెన్స్ ఉందా అసలు? కానీ అసలు మీరు మాట్లాడేదానికి వాస్తవికతకి ఏమైనా తేడా ఉందా?